प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे। ओम शांति। 21 अक्टूबर 2020 की साकार मुरली है। मीठे बच्चे, रोज़ रात को अपना पोता मैल निकालो, डायरी रखो तो डर रहेगा कि कहीं घाटा ना पड़ जाए। రోజు మీ యొక్క దినచర్యని రాసుకోండి, డైరీ పెట్టుకోండి. భయం ఉంటుంది, ఎక్కడైనా నష్టం వస్తుందా అని చూసుకోవడానికి వీలవుతుంది అంటున్నారు. ప్రశ్న బాబా పూछा, कल्प पहले वाले भाग्यशाली बच्चों को बाप की कौन सी बात फौरन टच होगी? గత కల్పంలో ఎవరైతే భాగ్యశాలి పిల్లలయ్యారో వాళ్లకు వెంటనే బాబా యొక్క ఏ విషయం, ఏ మాట వెంటనే టచ్ అవుతుంది అంటున్నారు. उत्तर है, बाबा रोज़ जो बच्चों को याद की युक्तियाँ बतलाते, ప్రతిరోజు బాబా ఎలా జ్ఞాపకం చేయాలో ఉపాయాలు చెప్తూ ఉంటారు. వహ భాగ్యశాలి బచ్చోं को ही టచ్ होती रहेगी. అవి భాగ్యశాలి అయిన పిల్లలకు మాత్రమే బుద్ధిలో నిలబడుతుంటాయి అన్నమాట, టచ్ అవుతుంటాయి. వహ ఉన్హే ఫారిన్ అమల్ మే లాయేంగే, వాళ్ళు వెంటనే అమలు చేస్తూ ఉంటారు. బాబా कहते बच्चे कुछ टाइम ఏకాంత మే బగీచే మే జాకర్ బైఠో, బాబా అంటుంటారు కొంతసేపు వెళ్ళి ఏకాంతంగా గార్డెన్లో కూర్చోండి అంటారు. బాబాసే మీఠీ మీఠీ బాతే కరో, బాబాతో మధురంగా మాట్లాడుతూ ఉండండి. అప్నా చాట్ రఖో తో ఉన్నతి హోతీ రహేగి, ఆ విధంగా మీరు దినచర్యని తయారు చేసుకుంటే మీ ఉన్నతి అవుతుంది అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. మిలిటరీ కో పహలే సావధాన్ కియా జాతా హై, మిలిటరీ వాళ్ళని ఎప్పుడు కూడా ముందు సావధాన్ అంటే అటెన్షన్ ప్లీజ్ అంటారు. बाप भी बच्चों को कहते हैं अपने को आत्मा निश्चय कर बाप को याद करते रहते हो. బాబా అంటారు మిమ్మల్ని మీరు ఆత్మనిశ్చయంతో బాబాని జ్ఞాపకం చేస్తుంటారా అని అడుగుతున్నారు. बच्चों को समझाया है, ये ज्ञान बाप इस समय ही दे सकती है, ఈ జ్ఞానం ఈ సమయంలోనే ఇస్తానని చెప్పడం జరిగింది. బాప్ హీ పడాతే, ఆయనే చదివిస్తానని చెప్పారు. భగవాన్ వాచ్యైనా ఎవరు చెప్తున్నారు? ఇది స్వయంగా పరమాత్మ భగవంతుడు చెప్తున్నారు. मूल बात हो जाती है यह कि భగవాన్ కౌన్ హై. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమొస్తుందంటే భగవంతుడు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. భగవాన్ వాచ్ అనేసరికి కౌన్ పడాతే హై, ఎవరు చదివిస్తున్నారు? यह बात पहले समझने और निश्चय करने की होती है. ఈ విషయం ముందు అర్థం చేసుకుని నమ్మకంతో ఉండవలసిన విషయం ఉంటుందన్నమాట. फिर अतीन्द्रिय सुख में भी रहना है, మన తిరిగి అతీంద్రియ సుఖంలో కూడా ఉండాలి. ఆత్మకు బహుత్ ఖుషీ హోనీ चाहिए, ఆత్మను చాలా సంతోషంగా ఉంచుకోవాలి. హమ్కో బేహద్ కా బాప్ మిలా హై, ఎందుకు సంతోషం అంటే మాకు స్వయంగా పరమాత్మ దొరికారు అని. బాప్ ఏక్ హీ బార్ ఆకర్ మిల్తే హై వర్షా దేనే, ఆయన ఒకటేసారి కల్పంలో వస్తారు, వచ్చి వారసత్వం ఇస్తారు. కిస్కా వర్షా, ఏ వారసత్వం ఇస్తారు? విశ్వకి బాదషాహీ కా వర్షా దేతే, విశ్వ సామ్రాజ్యం అనే వారసత్వం. 5000 वर्ष పహలే మిసల్, ఇప్పుడు కొత్తగా ఇవ్వడలేదు, 5000 సంవత్సరాల క్రితం ఇచ్చినట్లుగానే ఇస్తారు ఆయన. ఏతో పక్కా నిశ్చయ హై, ఇదైతే గట్టిగా నమ్మకం ఉంది కదా. బాబా ఆయా హువా హై, ఆ తండ్రి వచ్చాడు అని. ఫిర్ సే సహజ్ రాజయోగ్ సిక్లాతే హై, మళ్ళీ తిరిగి మనకు సహజ రాజయోగం నేర్పిస్తారు. సిక్లానా పడతా హై నా, నేర్పించాల్సి వస్తుంది కదా. బచ్చోं को कोई सिखलाया नहीं जाता, పిల్లలకి ఎవరు నేర్పించక్కర్లేదు. आपे ही मुख से मम्मा बाबा निकलता रहेगा, क्योंकि अक्षर तो सुनते हैं ना. అమ్మ నాన్న అనడం ఎవరైనా నేర్పించాలా? వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు కదా అంటున్నారు బాబా. ఏ హై రూహానీ బాబ్, కానీ ఈయన ఆత్మల తండ్రి. ఆత్మకు ఆంతరిక గుప్త నష రహతా హై, ఆ విధంగా ఆత్మకు గుప్తమైన నష ఉంటుంది అంతరంగంలో అంటున్నారు. ఆత్మకో హీ పడ్నా హై,
పరంపిత పరమాత్మతో నాలెడ్జ్ఫుల్ హై హీ, ఆత్మయే చదవాలి, పరంపిత పరమాత్మయే నాలెడ్జ్ఫుల్ అంటున్నారు. ఏ కోయి పడా నహీ హై, ఆయన ఏమి చదువుకోలేదు. ఉన్మే నాలెడ్జ్ హై హీ, ఆయనలోనే స్వయంగా జ్ఞానం ఉంది. కిస్కి నాలెడ్జ్ హై, ఏ జ్ఞానం ఉంటుంది ఆయన లోపల? యహ్ భీ తుమ్హారీ ఆత్మ సమజ్తీ హై, ఇది కూడా మీ ఆత్మకు అర్థమవుతుంది. బాబా మే సారే సృష్టికే ఆది మధ్య అంతకి నాలెడ్జ్ హై, బాబా లోపల సృష్టి ఆది మధ్య అంచ జ్ఞానం ఉంది. కైసే ఏక ధర్మ కి స్థాపన और అనేక ధర్మం కా వినాశ హోతా హై, ఏ విధంగా ఒకే ధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. ये सब जानते हैं, इसलिए उनको जानी जाननहार कह देते हैं. జానీ జానన్హార్ కా అర్థ క్యా హై అంటే సర్వజ్ఞుడు అంటాము, అంతా తెలిసినవాడు అంటాము. దాని అర్థం ఏంటి? ఏ కోయి బి బిల్కుల్ జాన్తే నహీ, దీని యొక్క అర్థం ఎవరికి తెలియదు అంటున్నాడు బాబా. అభి తుమ్ బచ్చోం కో బాప్నే సమझाया है, ఏం చెప్పారు బాబా మన పిల్లలైన మనకందరికీ కూడాను? यह स्लोगन भी जरूर लगाओ कि मनुष्य ढोकर अगर क्रिएटर और रचना के आदि मध्य अंत का ड्यूरेशन रिपीटेशन को नहीं जाना तो क्या कहा जाए. బాబా ఏమంటున్నాడు? ఈ స్లోగన్ పెట్టండి. ఏ స్లోగను? మనుషులై ఉండి సృష్టికర్త సృష్టి గురించి, ఆది సృష్టి యొక్క ఆది మధ్యాంచ గురించి ఇది ఎట్లా పునరావృతం అవుతుందని కూడా తెలియనప్పుడు వాళ్ళని ఏమనాలి అని రాయండి. యహ రిపిటేషన్ అక్షర్ బి బహుత్ జరూరీ హై, ఇక్కడ తిరిగి రిపిటేషన్ తిరిగి అనేది తప్పకుండా రాయాలి. అంటే ఫిర్సే కరెక్షన్తో హోతీ రహతీ హైనా, కరెక్షన్ చేస్తూ ఉండడం జరుగుతుందా. గీతాకా భగవాన్ కౌన్, గీతా భగవానుడు ఎవరు? ఏ చిత్ర బడా ఫస్ట్ క్లాస్ హై, ఈ చిత్రం చాలా బాగుంటుంది కదా. సారే వరల్డ్ మే యహ్ హై సబ్సే నంబర్ 1 భూల్, ప్రపంచంలో మొత్తానికి చేసిన పెద్ద పొరపాటు ఇదే. పరంపిత పరమాత్మకు నా జానేకే కారణం, ఎందువల్ల పొరపాటు చేశారంటే భగవంతుని తెలుసుకోకపోవడం వల్ల, పరంపిత పరమాత్మ శివబాబాని తెలుసుకోకపోవడం వల్ల. फिर कह देते सब भगवान के रूप में, अंदर भगवंतुడి స్వరూపమే అంటారు. जैसे छोटे बच्चे से पूछा जाता है तुम किसका बच्चा हो, చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తాడు మీరు ఎవరు అబ్బాయి అంటే ఏమంటాడు? కహేంగే ఫలానే కా, ఫలానా వాళ్ళ అబ్బాయిని అంటాడు. ఫలానా కిస్కా బచ్చా, ఫలానే కా. ఫిర్ కహ దేంగే వహ్ హమారా బచ్చా, ఆయన ఏమంటారు? ఆ అబ్బాయి మా పిల్లవాడు అంటాడు. వైసే यह भी भगवान को जानते नहीं तो कह देते हम भगवान हैं, భగవంతుడిని తెలుసుకోలేకపోవడం వల్ల అలాగా మేమే భగవంతుడు అని చెప్తారు. ఇతని పూజా భీ కర్తే హై పరంతు సమజ్తే నహీ, ఇన్ని రకాల పూజలు చేస్తారు కానీ అర్థం చేసుకోరు. గాయా జాతా హై బ్రహ్మ కి రాత్తో జరూర్ బ్రాహ్మణియోం కి భీ రాత్ హోగి. ఏమంటారు? బ్రహ్మరాత్రి అంటే బ్రాహ్మణులకు కూడా రాత్రే కదా. ఈ సబ్ ధారణ करने की बात है, ఇవన్నీ బుద్ధిలో ఉంచుకోవాల్సిన విషయాలు. ఏ ధారణ ఉన్కో హోగి, ఇవన్నీ బుద్ధిలో ఎవరికి ఉంటాయి? జో యోగ్ మే రహతే హై, యోగంలో ఉన్న వాళ్ళకే. తుమ్మే బుద్ధి కా యోగ్ బాప్ సే లగానా, అందుకని బుద్ధి యోగాన్ని మీరు బాబాతో జోడించండి. బాప్ సే లగానా. यह ज्ञान बाप अभी ही दे रहे हैं फिर कभी मिलता नहीं, ఈ జ్ఞానం ఆయన ఇప్పుడే ఇస్తున్నారు, మరి ఎప్పుడూ దొరకదు. शिवाय बाप के कोई दे न सके, बाकी सब है भक्ति मार्ग के शास्त्र कर्मकांड की क्रियाए. ఈ జ్ఞానం మరెవరు తండ్రి తప్ప ఎవరు ఇవ్వలేరు. భక్తి మార్గం శాస్త్రాలు మిగతావన్నీ కర్మకాండాలకు సంబంధించినటువంటి విషయాలు. ఉస్కో జ్ఞానం నహీ కహేంగే, వాటిని జ్ఞానం అనడానికి లేదు. స్పిరిచువల్ నాలెడ్జ్ ఏక్ బాప్ కే పాస్ హై, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ఆ తండ్రి దగ్గర ఒక్కరి దగ్గరే ఉంది. ఆరు వహ బ్రాహ్మణం కోహి దేతి, ఆయన అందరికీ ఇప్పుడు బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తాడు, అంటే ఈ ఆ తండ్రిని అంగీకరించిన వాళ్ళకే. और कोई के पास స్పిరిచువల్ నాలెడ్జ్ హోతీ నహీ, మరి ఎవరి దగ్గర భగవంతుడి దగ్గర తప్ప, పరమాత్మ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు. దునియా మే కిత్నే ధర్మ మఠ పంత్ హై, ప్రపంచంలో ఎన్ని మఠాలు పీఠాలు ధర్మాలు ఉన్నాయి. కిత్నే మతే హై, బచ్చోं को समझाने में कितनी मेहनत होती, వీళ్ళందరికీ చెప్పడంలో మీకు ఎంత కష్టం ఉంటుంది. కిత్నే తుఫాన్ ఆతే, ఎన్ని పరీక్షలు వస్తాయి. గాతే బీ హై నయ్యా మేరీ పార్ లగావో, మా నావను తరింపజేయని అంటారు కదా. సబ్కి నయ్యాతో పార్ నహీ జా సక్తి, అందరి నావా దాటించలేరు. కోయి డూబ్బీ జాయేగి, కొన్ని నావలు మునిగిపోతాయి కూడా. కోయి కడీ హో జాయేగి, కొన్ని అక్కడ నిలబడిపోతాయి కూడా. 2-3 वर्ष हो जाते हैं कईयों का
పతా హీ నహీ 2-3 సంవత్సరాలు అవుతుంది. కొంతమంది అయితే జ్ఞానం వింటారు కానీ తెలియదు. కోయి తో పుర్జా హో జాతే హై, కొంతమంది అయితే ముక్కలైపోతారు ఎందుకు పనికి రాకుండా. కోయి వహా హీ ఖడే హో జాతే హై, వాళ్ళు అక్కడే నిలబడిపోతారు ఆటంకాలతో. ఇస్మే మెహనత్ బహుత్ హై, ఈ విషయంలో చాలా శ్రమ ఉంది. ఆర్టిఫిషియల్ యోగ్ भी कितने निकले हैं, ఆర్టిఫిషియల్ యోగం కూడా ఎంత ఉంది. కితనీ యోగాశ్రమ హై, ఎన్ని యోగాశ్రమాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. రుహానీ యోగాశ్రమం కోయి హో నా సకే, ఆత్మలకు సంబంధించిన యోగాశ్రమం ఎక్కడ లేదు. బాప్ హీ ఆకర్ ఆత్మకు రుహానీ యోగ సిక్లాతే, బాబానే వచ్చి ఆత్మలకు సంబంధించిన యోగం నేర్పిస్తారు. బాబా कहते हैं यह तो बहुत सहज योग है, ఇది చాలా సహజమైన యోగం అంటారు. ఇన్ జైసా సహజ్ కుచ్ భీ హై నహీ, దీనిలాగా సహజమైనది ఏదీ లేదు అంటారు. ఆత్మ హీ శరీర్ మే ఆకర్ పాట బజాతి హే, ఆత్మనే శరీరంలో వచ్చి పాత్ర నటిస్తుంది. 84 జన్మం మ్యాక్సిమం హై, బాకీతో కమ్ పోతే జాయింగే, ఎక్కువ 84 జన్మలు, మిగతా మెల్లమెల్లగా తరిగిపోతుంటాయి అన్నమాట, తరిగిపోతుంటుంది. ఏ బాతే భీ తుమ్ బచ్చోं में कोई की బుద్ధి మే హై, మీ పిల్లలైన మీలో కూడా కొంతమంది బుద్ధిలోనే ఈ విషయాలు నిలబడతాయి. బుద్ధి మే ధారణ బడా ముష్కిల్ హోతీ హై, బుద్ధిలో నిలబడడం చాలా కష్టము అంటున్నారు బాబా. పహలీ బాత్ బాప్ సమझाते हैं, ఫస్ట్ విషయం ఏం చెప్తున్నారంటే ఆయన, కహా భీ జాతే హో తో, మీరు ఎక్కడికైనా వెళ్ళినా కానీ పహలే బాప్ కా పరిచయ దో, ముందు బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వండి. బాప్ కా పరిచయ కైసే దేవే, ఆయన పరిచయం ఎలా ఇవ్వాలి. ఇస్కే లియే యుక్తి రచి జాతి హై, దానికోసము ఉపాయం చెప్తున్నారు. వह जब నిశ్చయ హో తబ్ సమझे బాప్ తో సత్య హై, మీకు నమ్మకం కుదిరినప్పుడే కూడా భగవంతుడు సత్యం అని చెప్పగలుగుతారు. జరూర్ బాప్ సత్య బాతే హీ బతాతే హోంగే, మరి ఆయన సత్యమైనప్పుడు సత్యమైన విషయాలే చెప్తారు. ఇన్మే సంశయ నహీ లానా చాహియే, ఈ విషయంలో సంశయం ఉండకూడదు. యాద్ మే హీ మెహనత్ హై, బాబాని జ్ఞాపకం చేయటంలోనే మీకు చాలా శ్రమ ఉంటుంది. ఇస్మే మాయా అపోజిషన్ కర్తీ హై, ఈ విషయంలో మాయ చాలా మిమ్మల్ని ఎదిరిస్తుంది, వ్యతిరేకిస్తుంది. గడి యాద్ బులా దేతీ హై, ఏం చేస్తుందంటే మాటికి మిమ్మల్ని మర్చిపోయేలాగా చేస్తుంది. ఇస్లియే బాబా कहते చాట్ లిఖో, దినచర్య రాసుకోండి అంటారు. తో బాబా భీ దేఖే కౌన్ కితనా యాద్ కర్తే హై, బాబా కూడా చూడాలనుకుంటారు ఎవరెంతగా గుర్తు చేస్తున్నారు నన్ను అని ఆయన చూడాలనుకుంటారు అంటున్నాడు బాబా. 1/4% भी చాట్ నహీ రఖతే, 1/4 కూడా ఎవరు చాట్ పెట్టుకోవటం లేదు. కోయి कहते हैं हम तो सारा दिन याद में रहता हूँ, చెప్పడం మాత్రము. కొంతమంది అంటారు మేము రోజంతా బాబాని జ్ఞాపకం చేస్తున్నాం. బాబా कहते यह तो बड़ी मुश्किल है, అంతగా చేయడం చాలా కష్టం. सारा दिन रात तो बंदेली याद जो मार खाती रहती वो याद में रहती होगी, రోజంతా రాత్రికి బంధనలో ఉన్న వాళ్ళు దెబ్బలు తింటూ ఉంటారు కదా, వాళ్ళు బాబాని జ్ఞాపకం చేస్తుండొచ్చు. శ్రీ బాబా కబ్ ఇన్ సంబంధియోं से हम छूटेंगे, బాబా ఎప్పుడు ఈ సంబంధికులతో నేను రక్షించబడతాను, వదిలించుకుంటాను వీళ్ళని. ఆత్మ పుకార్తి హే అని ఆత్మ పిలుస్తూ ఉంటుంది. బాబా హమ్ బంధన్ సే కైసే చూటే, బాబా ఈ బంధన్ నుంచి ఎలా వదిలించుకోవాలి. అగర్ కోయి బహుత్ యాద్ మే రహతే హై తో బాబా కో చాట్ భేజే, ఒకవేళ మీరు చాలా జ్ఞాపకం చేస్తున్నారంటే నాకు దినచర్య రాసి పంపించండి. డైరెక్షన్ మిల్తే హై రోజ్ రాత్కు అప్నా పోతా మేల్ నికాలో, బాబా డైరెక్షన్ అంటే రోజు రాత్రికి మీ దినచర్య రాసుకోండి. డైరీ రఖో, డైరీ రఖనేసే డర్ రహేగా, డైరీ పెట్టుకోవడం వల్ల మీకు భయం అనేది ఉంటుంది. హమారా ఘాటా నా నికలాయే, మాకు లాస్ కావద్దు అని. బాబా దేఖేంగే తో క్యా కహేంగే, ఇలా మేము ఉంటే బాబా చూస్తే ఏమనుకుంటారు. ఇతనే మోస్ట్ బిలవెడ్ బాబాకో ఇతనా సమయ హీ యాద్ కర్తే హో, ఇంత పరమప్రియుడైన తండ్రిని ఇంతసేపే జ్ఞాపకం చేస్తారా మీరు. లౌకిక బాప్కో స్త్రీకో తుమ్ యాద్ కర్తే హో, లౌకిక తండ్రిని కానీ భార్యని కానీ బాగా జ్ఞాపకం చేస్తారు. ముझे ఇతనా థోడా భీ యాద్ నహీ కర్ సక్తే హో, నన్ను ఇంత కొంచెం కూడా జ్ఞాపకం చేయలేరా అని అంటున్నారు బాబా. చాట్ లిఖోతో ఆపే హీ లజ్జ ఆయేగి, దినచర్య రాసుకుంటేనే మీకు సిగ్గు అనిపిస్తుంది. ఇస్ హాలత్ మే మై పదక్ పా నహీ సకూంగా, అప్పుడు తెలుస్తుంది మీకు ఈ పరిస్థితిలో నేను ఇలా ఉంటే ఎలాంటి పదవి పొందలేను. ఇస్లియే బాబా చాట్ పర్ జోర్ దే రహే హే, అందుకే దినచర్య పట్ల బాబా మనకు ఫోర్స్ చేస్తున్నారు. బాప్కో और 84 के చక్ర కో యాద్ కర్నా హై తో, బాబాని కానీ 84 జన్మల చక్రాన్ని కానీ జ్ఞాపకం చేస్తే
फिर चक्रवर्ती राजा बन जाएंगे, चक्रवर्ती राजा అయిపోతారు. आप समान बनाएंगे तब तो ప్రజా పర్ రాజ్య కరెంగే. అప్పుడే మీరు బాబా సమానమై ప్రజలపైన రాజ్యం చేస్తారు. యహ హై రాజయోగం నర్సే నారాయణ బననేక. ఇదేంటి? నరుడు నారాయణ అయ్యేటువంటి రాజయోగం. ఏం ఆబ్జెక్ట్ యహ హై జైసే ఆత్మకు దేఖా నహీ జాతా సమझा जाता है. ఏ విధంగా అయితే ఆత్మను చూడలేం కదా, అర్థం చేసుకుంటాం, అదేవిధంగా ఇన్మే ఆత్మ హై యహ భీ సమझा जाता है. ఇందులో ఆత్మ ఉంది అని కూడా అర్థమవుతుంది. ఇన్ లక్ష్మీనారాయణకి జరూర్ రాజధాని హోగి. ఈ లక్ష్మీనారాయణ తప్పకుండా రాజధాని ఉంది కదా, రాజ్యం ఉంది కదా. ఇన్హోనే సబ్సే జాస్తి మెహనత్ కీ హై తబ్ స్కాలర్షిప్ పాయి హై. ఈయన ఎక్కువ శ్రమ పడ్డారు కనుక, పురుషార్థం చేశారు కనుక ఉన్నతమైన స్థానం స్కాలర్షిప్లా పొందారు ఆయన. జరూర్ ఉన్హోంకి బహుత్ ప్రజా హోగి. ఆయనకి చాలామంది ప్రజలు తయారయ్యారు. ఊంచైతే ఊంచ్ పదపాయ పరం చాలా ఉన్నతమైన పదవి పొందారు. జరూర్ బహుత్ యోగ్ లగాయా హై. ఆయన ఎక్కువ యోగం చేశారు. తబ్ పాస్ విత్ ఆనర్ హుए. అందుకని ఫుల్ పాస్ అయ్యారు. यह भी कारण निकलना चाहिए हमारा योग क्यों नहीं लगता. మనకు యోగం ఎందుకు కుదరడం లేదు, దానికి కారణం ఏంటో ఆలోచించండి. దందే ఆది కే జంజట్ మే బహుత్ బుద్ధి చలి జాతి హై. మీ వ్యవహారాల్లో ఎక్కువ బుద్ధి పోతుంటుందా? ఉన్సే టైం నికాల్ ఇస్ తరఫ్ జాస్తి ధ్యాన్ దేనా చెయ్యి. దాని నుంచి కూడా కొంత టైం వీలు చేసుకొని మీరు ఎక్కువ శ్రద్ధ దీని మీద పెట్టాలి. కుछ టైం నికాల్ బగీచే మే ఏకాంత్ మే బైఠనా చెయ్యి. కొంచెం టైం వీలు చేసుకొని గార్డెన్లో వెళ్ళి కూర్చొని యోగం చేయాలి ఏకాంతంలో. ఫిమేల్తో జాన సకే, స్త్రీలైతే వెళ్ళలేరు కనుక ఉన్కోతో ఘర్ సంభాలనా హై. పురుషంకో సహజ్ హై, వాళ్ళకి ఇల్లు వాకిలి కార్యక్రమాలు చూసుకోవాలి. పురుషులకి అది ఈజీ. కల్ప పహలే వాళ్ళకు భాగ్యశాలి హోంగే. గత కల్పంలో ఎవరైతే భాగ్యశాలి ఉన్నారో ఉన్కో హీ యహ టచ్ హోగా, వాళ్ళకి ఈ విషయం టచ్ అవుతుంది. పడాయి తో బహుత్ అచ్చి హై, బాకీ హరేక్ కి బుద్ధి అప్నీ హోతీ హై. చదువు చాలా గొప్పదే, కానీ ఎవరి బుద్ధి వాళ్ళదే కదా. కైసే భీ కర్కే బాప్ సే వర్సా లేనా హై. ఏదో విధంగా మీరు తండ్రితో వారసత్వం తీసుకోవాలి. బాప్ డైరెక్షన్ సబ్ దేతే హై, కర్నా తో బచ్చోం కో హీ హై నా. బాబా డైరెక్షన్ అయితే చెప్తారు, కానీ చేయాల్సింది పిల్లలే కదా అంటున్నాడు బాబా. బాప్కో యాద్ కర్నా హై, శరీర్ కా భాన్ ఖతం కర్నా హై. బాబాని జ్ఞాపకం చేస్తూ దేహభ్రాంతిని వదిలించుకోవాలి. బాప్ कहते मुझे याद करो, బాప్ ఆకర్ నాలెడ్జ్ దే చలే జాతే హే. బాబా ఏమంటారు, నన్ను గుర్తు చేయండి, నేను జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోతాను. ఆత్మ జైసా తీఖా రాకెట్ ఔర్ కోయి హో నహీ సక్తా. ఆత్మ లాంటి వేగవంతమైనటువంటి రాకెట్ మరేమీ లేదు. ఓ లోగ్ మూన్ ఆది తరఫ్ జానే మే కిత్నా టైం వేస్ట్ కర్తే హే. చంద్రమండలానికి వెళ్తానికి వాళ్ళు ఎంత టైం వేస్ట్ చేస్తారు. యహ భీ డ్రామా మే నూంద్ హై. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది. యह సైన్స్ కా హునర్ భీ వినాశ్ మే మదద్ కర్తా హై. ఈ సైన్స్ అనే కళ కూడా ఈ వినాశనంలో సహాయం చేస్తుంది. వహ్ హై సైన్స్, తుమ్హారీ హై సైలెన్స్. వాళ్ళు సైన్స్ వాళ్ళు, మీరు సైలెన్స్ వాళ్ళు. అప్నేకో ఆత్మ సమజ్ బాప్కో యాద్ కర్నా. అందుకే మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి బాబాని గుర్తు చేయాలి. యహ్ హై డెడ్ సైలెన్స్. మీదేంటి? పరమశాంతి, డెడ్ సైలెన్స్. మై ఆత్మ శరీర్ సే అలగ్ హూ. డెడ్ సైలెన్స్ అంటే నేను ఆత్మ ఈ దేహం నుండి వేరుగా ఉన్నాను. ఏ శరీర్ పురాణి జుత్తి హై. ఈ శరీరము పాత చెప్పు లాంటిది. సర్ప కచువే మిసల్ బి తుమారే లియే హై. మిసాల్ బి పాము కానీ తాబేలు కానీ వీటి ఎగ్జాంపుల్స్ కూడా మీ గురించే, మీకే సంబంధించినవి. तुम ही कीड़े जैसे मनुष्यों को बूम बूम कर मनुष्य से देवता बनाती हो. మీరే కీటకాలు లాంటి మనుషుల్ని జుంకారం చేసి, జ్ఞానం జుంకారం చేసి మనుషుల్ని దేవతలుగా చేస్తారు. విషయ సాగర్ సే క్షీర్ సాగర్ మే లే జానా తుమ్హారా కామ్ హై. విషయ సాగరం నుండి క్షీరసాగరంలో తీసుకెళ్ళడం మీ పని. సన్యాసియోं को यह यज्ञ तप आदि कुछ भी करना नहीं है. సన్యాసులకి యజ్ఞాలు తపస్సులు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. భక్తి ఔర్ జ్ఞాన్ హై హీ గృహస్థియోం కే లియే. భక్తి కానీ జ్ఞానం కానీ గృహస్థుల కోసమే కానీ సన్యాసుల కోసం కాదు అంటున్నాడు. ఉన్హోంకో తో సత్యుగమే ఆనా హీ నహీ. వాళ్ళు సత్యుగంలో రానే రారు కదా. వా క్యా జానే ఇన్ బాతోం సే. ఈ విషయాలు వాళ్ళకేం అర్థమవుతాయి. యహ భీ డ్రామా మే నూంద్ హై ఇస్ నివృత్తి మార్గ వాలోంకి. అయినా కానీ ఈ డ్రామాలో సన్యాసి మార్గం వాళ్ళది ఫిక్స్ అయ్యి ఉంది పాత్ర. जिन्होंने पूरे 84 जन्म लिए हैं वही డ్రామా అనుసార్ ఆతే रहेंगे. కాకపోతే 84 జన్మలు పూర్తిగా తీసుకున్నటువంటి వాళ్ళే వస్తూ ఉంటారు. ఇస్మే భీ నంబర్వార్ నికల్తే रहेंगे. అందులో కూడా నంబర్ వారీగానే వస్తూ ఉంటారు. మాయా బడి ప్రబల హై.
ఆంకే బడి క్రిమినల్ హై, మాయ చాలా శక్తివంతమైంది, మన కళ్ళు చాలా అపవిత్రం అవుతాయి, మన దృష్టి. జ్ఞాన్ కా తీసరా నేత్ర మిల్నే సే, ఈ జ్ఞానం అనే మూడవ నేత్రం లభించడం వల్ల ఆంకే సివిల్ బంతి హై, కళ్ళు అంటే మన దృష్టి పవిత్రం అవుతుంది అంటున్నారు బాబా. ఫిర్ అర్ధకల్ప కవి క్రిమినల్ నహీ బనేగి, ఇప్పుడు కనుక దృష్టి పవిత్రమైతే అర్ధకల్పం వరకు కూడా అది ఏమాత్రము అపవిత్రం కాదు. యహ్ హై బడీ ధోకేబాజ్, కళ్ళు చాలా మోసగిస్తాయి. తుమ్ జిత్నా బాప్కో యాద్ కరెంగే ఉత్నా కర్మేంద్రియా శీతల్ హోగి, మీరు బాబాని ఎంతగా గుర్తు చేస్తే అంత మీ కర్మేంద్రియాలు శాంతిస్తాయి అంటున్నాడు బాబా. ఫిర్ 21 జన్మ కర్మేంద్రియం కో చంచలతా మే ఆనా నహీ హై, ఆ విధంగా 21 జన్మల వరకు కూడా మీ యొక్క కర్మేంద్రియాలు చంచలించవు. వహా కర్మేంద్రియామే చంచలత హోతీ నహి, అక్కడ మీ కర్మేంద్రియాల్లో సత్యుగంలో చంచలత్వం ఉండదు, స్థిరత్వం ఉంటుంది. సబ్ కర్మేంద్రియ శాంత సతోగుణి రహతీ హై, కర్మేంద్రియాలని శాంతమైపోయి సతోగుణంలో ఉంటాయన్నమాట. దేహాభిమాన్కే బాధ్ హీ సబ్ శైతానీ ఆతీ హై, దేహాభిమానంలో రావడం వల్లనే ఈ దయ్యాలన్నీ మీ నెత్తి మీద కూర్చుంటాయి. బాప్ తుమ్కో దేహీ అభిమాని బనాతి, అందుకే బాబా మన్ని ఆత్మాభిమానిగా చేస్తున్నారు. ఆధా కల్పకే లియే తుమ్కో వర్షా మిల్ జాతా హై, అర్ధకల్పం వరకు మీకు వారసత్వం దొరుకుతుంది. జిత్నీ జో మెహనత్ కర్తే హై ఉత్నా ఊంచ్ పద్ పాతే, ఎవరెంత బాగా పురుషార్థం చేస్తే అంత ఉన్నత స్థానం పొందుతారు. మెహనత్ కర్నీ హీ హై దేహీ అభిమాని బననేకి, ఫిర్ కర్మేంద్రియ ధోకా నహీ దేగి, మీరు ఆత్మాభిమాని అయ్యేటువంటి శ్రమ చేస్తే మళ్ళీ మీకు కర్మేంద్రియాలు మోసగించవు అంటున్నారు బాబా. అంతకా యుద్ధ చల్తీ రహేగి, అంత తక్ అంటే ఆఖరి వరకు కూడా ఈ సంఘర్షణ నడుస్తూనే ఉంటుంది అంటున్నాడు బాబా. జబ్ కర్మాతీత అవస్థకు పాయంగే తబో లడాయి బీ షురూ హోగి, మీరు ఎప్పుడైతే కర్మాతీత స్థితిని పొందుతారో అప్పుడు యుద్ధం మొదలవుతుంది అంటున్నాడు బాబా. దిన్ ప్రతిదిన్ ఆవాజ్ హోతా జాయిగా, రోజుకు రోజు ఇది అందరికీ తెలుస్తుంది. మౌత్ సే డరేంగి, మృత్యు అంటే భయపడుతూ ఉంటారు. అప్పుడు బాప్ కేతే హే యహ్ జ్ఞాన్ సబ్కే లియే హే, ఈ జ్ఞానం ఒకరికిద్దరు కాదు, సర్వాత్మలందరికీ. సిర్ఫ్ బాప్కా పరిచయ దేనా, కేవలం బాబా పరిచయం ఇస్తే చాలు. హమ్ ఆత్మాయే సబ్ భాయి భాయి హే, మన ఆత్మలందరము పరస్పరం సోదరులము. సబ్ ఏక్ బాప్కో యాద్ కర్తే హే, అందరూ ఒకే తండ్రిని గుర్తు చేస్తారు కదా. గాడ్ ఫాదర్ కైతే హే, పరంపిత అంటారు. కర్కే కో ఏ నేచర్ కో మాన్నే వాలే భీ హోతే, కొంతమంది ప్రకృతిని గౌరవించే వాళ్ళు ఉంటారు, ప్రకృతే భగవంతుడు అనుకుంటారు. పరంతు గాడ్తో అయినా ప్రకృతి ఉన్నది కరెక్టే, కానీ ఆ పైన భగవంతుడైతే ఉన్నాడు కదా. ఉన్కో యాద్ కర్తే హై ముక్తి జీవన్ ముక్తికే లియే, అందుకనే ముక్తి జీవన్ ముక్తి కావాలని ఆయన గుర్తు చేస్తారు. మోక్షతో హై నహి, మోక్షం అనేది లేదు. వరల్డ్కి హిస్టరీ జాగ్రఫీకో రిపీట్ కర్నా హై, చరిత్ర భూగోళం అంతా కూడా పునరావృతం చెయ్యాలి. బుద్ధి బీ కైతీ హై జబ్ సత్యుగ తాతో ఏక్ హీ భారత్ తా, సత్యుగం ఉన్నప్పుడు భారతదేశం ఒకటే ఉండేది. మనుష్యతో కుచ్ భీ నహీ జాంతి, మనుషులు ఏమీ తెలుసుకోలేదు. ఇన్ లక్ష్మీనారాయణ కా రాజ్యతానా, ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉంది కదా. లాఖో వర్షకి బాత్ హో న సకే, లాఖో వర్ష హోతే తో కిత్నీ డేర్ సంఖ్య హో జాతీ హై, లక్షల సంవత్సరాలైతే ఎంత గొప్ప సంఖ్య ఉంటుంది. బాప్ కేతే హై అబ్ కలియుగ పూరా హో సత్యుగ్ కి స్థాపన హో రహీ హై, ఇప్పుడు కలియుగం పూర్తయిందంటే సత్యుగ స్థాపన ఉంటుంది. ఓ సమస్తే హై కలియుగతో అర్జున్ బచ్చా హై, కలియుగం ఇప్పుడు పిల్లవాడిగానే ఉంది. ఇతనే 1000 వర్షకి ఆయు హై, ఇన్ని వేల సంవత్సరాలు ఈ యొక్క కలియుగం అంటారు. తుమ్ బచ్చే జాంతే హో యహ్ కల్ప హై హీ 5000 వర్ష, కానీ మీకు అర్థమైంది ఏంటి, కల్పము 5000 సంవత్సరాలు మాత్రమే. భారత్ మే హీ యహ్ స్థాపన హో రహీ హై, భరతఖండంలోనే ఈ స్థాపన జరుగుతోంది. భారత్ హీ అబ్ స్వర్గ బన్ రహా హై, భరతఖండమే ఇప్పుడు స్వర్గంగా తయారవుతుంది. అభి హమ్ శ్రీమత్ పర్ యహ్ రాజ్య స్థాపన కర్ రహే హై, భగవంతుడి శ్రీమతం ప్రకారం మనం ఈ రాజ్య స్థాపన చేసుకుంటున్నాం. అబ్ బాప్ కేతే హై మామేకం యాద్ కరో, అందుకే నన్ను ఒక్కడనే గుర్తు చేయండి అంటున్నారు ఆయన. పైలా శబ్ద హీ యహ్ దో, ఫస్ట్ మాట ఇదే చెప్పండి. జబ్ తక్ బాప్ కా నిశ్చయ నహీ హోగా, ఎంతవరకైతే తండ్రి మీద మీకు నమ్మకం కుదరదో తబ్ తక్ ప్రశ్న పూछते रहेंगे, అంతవరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఫిర్ కోయి బాత్ కా ఉత్తర్ నహీ మిలేగా తో సమझेंगे, ఏ మీరు ఆన్సర్ ఇవ్వలేరు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు, జాంతే కుచ్ భీ నహీ, వాడికేం తెలియదు అనుకుంటారు. और कहते हैं భగవాన్ హమ్కో పడాతే హే, చెప్పడం మాత్రం భగవంతుడు మాకు చదివిస్తున్నాడు అంటారు. మీరు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేకపోతే వాళ్ళకి మీకేం తెలియదు అనుకుంటారు.
इसलिए पहले पहले तो एक ही बात पर ठहर जाओ. ముందు ఒకటే విషయం మీరు వాళ్ళకి చెప్పండి. పహలే బాప్ కా నిశ్చయ కరో. తండ్రి మీద నమ్మకం కావాలి మీకు. బరోబర్ సభీ ఆత్మాओं का बाप एक ही है. తప్పకుండా సర్వాత్మలకి తండ్రి ఆయన ఒక్కడే. और वह है रचता, ఆయన సృష్టికర్త. तो जरूर संगम पर ही आएंगे. అందుకని ఆయన సంగమ యుగంలోనే వస్తారు. బాప్ कहते मैं युगे युगे नहीं कल्प के संगम युग पर आता हूँ. నేను ప్రతి యుగంలో రాను, కల్పం యొక్క సంగమ యుగంలో మాత్రమే వస్తాను. मैं हूँ ही नई సృష్టి का రచత. నేను దేనికి సృష్టిస్తాను? కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తాను. तो बीच में कैसे आऊँगा? మధ్యలో ఎలా వస్తాను? मैं आता ही हूँ पुरानी और नई के बीच में. నేను వచ్చేదే పాత కొత్త మధ్యలో వస్తాను అంటున్నాడు. इनको పురుషోత్తమ సంగమ యుగ్ కహా జాతా హై. ఇప్పుడు ఈ సమయాన్ని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు అంటున్నాడు బాబా. తుమ్ పురుషోత్తम भी यहाँ बनते हो. మీరు ఇక్కడే ఉత్తమ ఆత్మలు అవుతారు. లక్ష్మీనారాయణ సబ్సే పురుషోత్తమ హై. లక్ష్మీనారాయణ అందరికంటే కూడా ఉన్నతమైన ఆత్మలు. ఎయిమ్ ఆబ్జెక్ట్ కిత్నీ సహజ హై. లక్ష్యం ఎంత బాగుంది కదా. సబ్కో బోలో ఇహ స్థాపన హో రహీ హై. అందరికీ చెప్పండి స్థాపన జరుగుతోంది అని. బాబానే కహా హై పురుషోత్తమ అక్షర్ జరూర్ డాలో. పురుషోత్తమ అనే పదాన్ని తప్పకుండా రాయండి. క్యోంకి యహా తుమ్ కనిష్ట సే పురుషోత్తమ బంతే హో. మీరు ఇక్కడ కనిష్టత నుంచి అంటే పూర్తిగా నీచత నుండి ఉన్నతంగా అవుతారనమాట. నీచత్వం నుండి ఉన్నతంగా మారుతారు. ఐసీ ఐసీ ముఖ్య బాతే భూల్ని నహీ చాహియే. ఇలాంటి మంచి మాటలు మర్చిపోవద్దు. और సంవత్ కి డేట్ भी जरूर लिखनी चाहिए. సంవత్సరం యొక్క తారీఖు కూడా రాయాలి. యహా తుమారి పహలే సే రాజాయి షురూ హోతీ హై. ఫస్ట్ నుంచి మీకు రాజ్యం మొదలవుతుంది కదా. ఔరంకి రాజాయి పహలే నహీ హోతీ. వేరే ధర్మాలకైతే రాజ్యం ముందు నుంచి ఉండదు. वो तो ధర్మస్థాపక ఆయే తబ్ ఉన్కే పీछे ఉన్కే ధర్మ కి వృద్ధి హో. అంటే ధర్మస్థాపకులు రావాలి, వాళ్ళ వెనకాల ఫాలోవర్స్ రావాలి, అప్పుడు ధర్మం పెరుగుతుంది. కరోడం బనే తబ్ రాజాయి చర్య. కోట్లాది సంఖ్యలో అయిన తర్వాత వాళ్ళ రాజ్యం నడుస్తుంది. తుమ్హారీతో షురూసే సత్యుగ్ మే రాజాయి హోగి. మీకు మొదటి నుండి సత్యుగంలో రాజ్యం అనేది ఉంటుంది. ఏ కిస్కో భీ బుద్ధి మే నహీ ఆతా. ఇది ఎవరి బుద్ధిలోనూ రావట్లేదు ఈ విషయం. సత్యుగ్ మే ఇత్నీ రాజాయి కహా సే ఆయి. సత్యుగంలో ఇంత గొప్ప రాజ్యం ఎక్కడి నుండి వచ్చింది? కలియుగ అంతమే ఇతనే డేర్ ధర్మ హై. కలియుగ అంతంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయి చాలా. ఫిర్ సత్యుగ్ మే ఏక్ హీ ధర్మ ఏక్ హీ రాజ్య కైసే హువా. సత్యుగంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం ఎలా తయారైంది? కితనే హీరే జవహారం కే మహల్ హై. అక్కడ వజ్ర వైడూర్యాలతో కూడిన మహల్స్ ఎన్ని ఉన్నాయి? భారత్ ఐసా థా జిస్కో ప్యారడైజ్ कहते थे. భారతదేశం ఎంత గొప్పగా ఉండేదంటే దాన్ని స్వర్గము అంటే ప్యారడైజ్ అనేవారు. 5000 वर्ष की बात है. ఇది ఇప్పుడు విషయం కదా, 5000 సంవత్సరాల క్రితం విషయం. లాఖోं वर्ष का हिसाब से कहाँ से आया. లక్షల సంవత్సరాల లెక్క ఎక్కడి నుండి తయారు చేశారు మీరు? మనిషి కితనే ముంజే హుయే హై. ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు మనుషులు. అబ్ ఉన్కో కౌన్ సమझाए. అలాంటి వాళ్ళకి ఎవరు చెప్పాలి అంటున్నాడు. బే సమస్తే తోడే హీ హై కి హమ్ ఆసురీ రాజ్యమే హై. వాళ్ళు అర్థం చేసుకుంటారా మేము ఈ ఆసురీ రాజ్యంలో ఉన్నామని? ఇన్కీతో మహిమ గుణ దేవతల యొక్క మహిమ ఏంటి? సర్వగుణ సంపన్న, 16 కళా సంపూర్ణ నిర్వికారి. ఇలా దేవతల మహిమ ఉంది. ఇన్మే 5 వికార్ నహీ. ఎందుకు ఇంత మహిమ అంటే వాళ్ళలో 5 వికారాలు లేవు. క్యోంకి దేహీ అభిమాని హై తో బాప్ కేతే హై. ఆత్మాభిమానంలో ఉండేవారు వాళ్ళు. అందుకే బాబా ఏమంటున్నారు? ముఖ్య బాత్ హై యాద్కి. వాళ్ళు బాబాని ముఖ్యంగా జ్ఞాపకం చేశారు. 84 జన్మ లేతే లేతే తుమ్ పతిత బనే హో. 84 జన్మలు తీసుకుని మీరు పతితమయ్యారు. अब फिर पवित्र बनना है. తిరిగి మీరు పవిత్రం కావాలి. ఏ డ్రామా కా చక్ర హై. ఈ విధంగా డ్రామా చక్రం తిరుగుతూనే ఉంటుంది. అచ్చా मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सार है ज्ञान से तीसरे नेत्र को धारण कर. ఈ జ్ఞానంతో మూడవ నేత్రాన్ని బుద్ధిలో ఉంచుకొని అప్నీ దోకేబాజ్ ఆంఖోంకో సివిల్ బనానా. మోసగించే మీ కళ్ళను పవిత్రంగా చేసుకోండి, అంటే దృష్టిని పవిత్రంగా చేసుకోండి. యాద్ సే హీ కర్మేంద్రియ శీతల్ సతోగుణి బనేగి. మీరు బాబాని జ్ఞాపకం చేయటం వల్లనే మీ యొక్క కర్మేంద్రియాలు శీతలంగా శాంతించి సతోగుణంలో తయారవుతాయి. ఇస్లియే యహీ మెహనత్ కర్నీ హై. అందుకని ఈ విషయంలోనే మీరు పురుషార్థం చెయ్యాలి. దందే ఆది సే టైం నికాల్
ఏకాంत में जाकर याद में बैठना है. మీరు వ్యాపార వ్యవహారాల నుంచి టైం వీల్ చేసుకుని ఏకాంతంలో కూర్చుని బాబా యొక్క జ్ఞాపకంలో కూర్చోవాలి. కారణం देखना है, దేనికి కారణం చూడాలి. हमारा योग क्यों नहीं लगता, क्यों नहीं लगता, మాకు ఎందుకు యోగం కుదరట్లేదో కారణం చూసుకోండి. अपना चार्ट जरूर रखना है, మీ దినచర్య తప్పకుండా రాసి పెట్టుకోవాలి. वरदान, నిర్ణయ శక్తి और కంట్రోలింగ్ పవర్ ద్వారా సదా సఫలత మూరత్ భవ. ముందు మీకు నిర్ణయ శక్తి ఉండాలి, ఆ తర్వాత కంట్రోలింగ్ పవర్ వస్తుంది. ఈ రెండిటి ద్వారా సదా సఫలతామూర్తులు అవ్వండి అంటున్నారు బాబా. కిసి भी లౌకిక యా अलौकिक కార్యమే, ఏ లౌకిక పని కానీ అలౌకికమైన పని కానీ సఫలతా ప్రాప్త करने के लिए, సక్సెస్ కావాలంటే విశేష కంట్రోలింగ్ పవర్ और జడ్జిమెంట్ పవర్కి ఆవశ్యకత होती है. తప్పకుండా మీకు నిర్ణయ శక్తి ఉండాలి, తర్వాత ఏం కావాలి, కంట్రోలింగ్ పవర్ కూడా కావాలి, వస్తుందన్నమాట. क्योंकि जब कोई भी आत्मा आपके संपर्क में आती है तो మీకు మీ సంపర్కంలో ఏ ఆత్మ వచ్చినా కానీ పహలే జడ్జ్ కర్నా హోతా హై, ముందు నిర్ణయించుకోవాలి ఏమని, ఇసే కిస్ చీజ్కి జరూరత్ హై, వీళ్ళకి ఏది అవసరమో అనేది చూసుకోవాలి. నవ్స్ ద్వారా ఫరక్ కర్ ఉస్కి చాహనా ప్రమాణ్ उसे तृप्त करना और स्वयं की कंट्रोलिंग पावर से दूसरे पर अपनी अचल स्थिति का प्रभाव डालना, यही दोनों शक्तियाँ सेवा के क्षेत्र में सफलता मूर्त बना देगी. బాబా ఏమంటున్నాడు, వాళ్ళ నాడి చూడండి, నాడి చూసి పరిశీలించి వాళ్ళ యొక్క కోరిక ప్రకారము వాళ్ళని సంతృప్తి పెట్టాలి. తర్వాత మీరు కంట్రోలింగ్ పవర్తో ఇతర పట్ల కూడా అచంచలమైన స్థితిలో ప్రభావితం చెయ్యాలి వాళ్ళని. ఈ రెండు శక్తులు సేవా రంగంలో సఫలతామూర్తులుగా చేస్తాయి అంటున్నాడు. స్లోగన్, సర్వశక్తిమాన్ బాప్కో సాథీ బనాలు తో మాయా పేపర్ టైగర్ బన్ జాయేగి. సర్వశక్తివంతుడైన తండ్రిని తోడు చేసుకుంటే మాయా కాగితం పులిలాగా అయిపోతుంది అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. బాబా ఏమంటున్నారు, ఈర్ష్యా కర్నా మంథరా కా కామ్ హై, యహ్ వాయిదా కరో. ఈర్ష్య పట్టడం మందర లాంటి వాళ్ళ పని. ఏ మాట ఇవ్వండి బాబాకు, మై కభీ మందరా నహీ బనూంగి, నేను ఎప్పుడు మందర్లాగా కాను. ఈర్ష్య అథవా విరోధ భావన, ఈర్ష్య కానీ విరోధం శత్రుత్వ భావన కానీ దూసరోంకి నిందా కరాయిగి, ఇతరులను నిందల పాలు చేస్తాయి. ఈర్ష్యా కర్నా యహ రావణ్కి మత్ హై బాప్కి నహీ, ఈర్ష్య పట్టడం బాబా పని కాదు, రావణుడి పని అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. कश्ती हमारी बड़े प्यार से लिए जा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे. ओ झलक तुम्हारी ओ प्यारे भर के दिखा रहे हैं, फलक से हम